నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. ముందుగా భారతి డిజిటల్ ప్రేక్షకులందరికీ ఊర పండుగ శుభాకాంక్షలు. హెడ్లైన్స్. అంగరంగ వైభవంగా సాగిన ఇందూరు ఊర పండుగ. సరికోసం ఎగబడిన జనం, స్వల్ప ఉద్రిక్తత. గ్రామ దేవతల ఆలయాల్లో నూతన విగ్రహాల ప్రతిష్టాపన. బాన్స్వాడ నియోజకవర్గంలో ఘనంగా బోనాల పండగ. విభేదాలను పక్కన పెట్టి బోనమెత్తిన ముగ్గురు హస్తం నేతలు. గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. రోడ్డు ప్రమాదాల నివారణపై ట్రాఫిక్ పోలీసుల నజర్. వాహనదారుల ఇబ్బందులపై స్పందించిన ఏసీపీ నారాయణ. రోడ్లపై ఏర్పడ్డ గుంతలను సిమెంట్ కాంక్రీట్తో పూడ్చివేత. ఆషాఢ మాస వేడుకలతో గ్రామాల్లో నెలకొన్న సందడి. బోనాలను ఊరేగించి నూతన విగ్రహాల ప్రతిష్టాపన. వనభోజన మహోత్సవంలో బంధుమిత్రులతో కలిసి విందు ఆరగింపు. నందిపేటలో ఘనంగా గురు మార్గదర్శన కార్యక్రమం. శ్రీ సోమలింగ శివాచార్యకు పాదపూజ నిర్వహించిన వీరశైవ జంగమ సమాజ్ సభ్యులు. గురువు విశిష్టతను వివరించిన స్వామీజీ. 4 శతాబ్దాల ఆనవాయితీని కొనసాగిస్తూ ఇందూరు నగరంలో ఊర పండగ ఉత్సవాలు ఆద్యంతం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి. కిల్లా రఘునాథ ఆలయం వద్ద ఉన్న తేలుమైసమ్మ గద్దె వద్ద ప్రత్యేక పూజలతో ఊర పండగ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
ఇందూరు నగరంలో ఆదివారం ఊర పండుగను ప్రజలు సంబరంగా జరుపుకున్నారు. ఆరాధ్య దేవతలైన గ్రామ దేవతలను కొలుస్తూ ఈ ఊర పండుగను నిర్వహించడం గత 4 దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది. ఆయుర ఆరోగ్యాలతో అందరూ సుఖ సంతోషాలతో చల్లంగా ఉండేలా దీవించు తల్లి అంటూ అమ్మవారికి నగర ప్రజలు మొక్కులు చెల్లించుకున్నారు. సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఊర పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆ కమిటీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, కన్వీనర్ రామ్మూర్తి గంగాధర్ ముందుగా అమ్మవారి నూతన విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు నరాల రత్నాకర్, కేశవేను, కిల్లా గంగాధర్ ఇతర నాయకులు గద్దె వద్దకు చేరుకొని విశేష పూజలు చేశారు. ఆ తర్వాత విశేష పదార్థంగా భావించే సరిని పంట భూములు, పశు సంపదలతో పాటు నగరంలో చల్లుతూ చెరువులో కలిపారు. ఊర పండుగ నిర్వహణ కమిటీ, సర్వ సమాజ్ కమిటీల ఆధ్వర్యంలో కిల్లా రఘునాథ ఆలయం వద్ద ఉన్న తేలుమైసమ్మ గద్దె వద్ద గ్రామ దేవతలను పసుపు, కుంకుమ, చెవిపోగుల ఆభరణాలతో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. కిల్లా చౌరస్తా నుండి దేవతామూర్తుల ఊరేగింపు మొదలైంది. పోతరాజుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పంబల్లవారి దండకాలు ఈ వేడుకల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. దేవతామూర్తులను ఊరేగింపుగా కిల్లా చౌరస్తా నుండి గాజుల్పేట్ చౌరస్తా, పెద్ద బజార్ చౌరస్తా వరకు వచ్చి అక్కడి నుండి 2 బృందాలుగా విడిపోయాయి. పౌడాలమ్మ, నల్లపోచమ్మ, అడలిపోచమ్మ, పెద్దమ్మ, పులిరాట్నం. రెండో బృందం సిర్నాపల్లి గడి, గోల్ హనుమాన్ చౌరస్తా మీదుగా వినాయక్ నగర్, 5 చేతుల పోచమ్మ, మత్తడి పోచమ్మ, మహాలక్ష్మమ్మ ఆలయాలకు చేరుకొని నూతన కర్ర విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. సరిని 4 గ్రూపులుగా విభజించి దుబ్బ, వినాయక్ నగర్, ఎల్లమ్మగుట్ట, కంటేశ్వర్ ప్రాంతాల్లో చల్లుకుంటూ వెళ్లారు. ఈ వేడుకల్లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నగర మేయర్ నీతూ కిరణ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారిలతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు, సర్వసమాజ్ కమిటీ ప్రధాన కార్యదర్శి బంటు రాజేశ్వర్, కోశాధికారి కిషన్ పట్వారి, కార్యవర్గ సభ్యులు అదే ప్రవీణ్, వినోద్ కుమార్, లక్ష్మణ్, రాజు, విఠల్ తదితరులు గ్రామ దేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పుష్కలంగా పంటలు పండాలని, పాడి పంటలు బాగుండాలని వారు ఆకాంక్షించారు. ఈ యొక్క ఊర పండుగ సర్వసమాజ్ అన్ని కులాల సంఘ అధ్యక్షులు మరియు అన్ని కులాల పెద్దలు మరియు చాలా బ్రహ్మాండంగా ఈ యొక్క ఊర పండుగ జరుపుకుంటున్నారు. ఈ యొక్క ఊర పండుగకు ఈరోజు మీ అందరికీ ఇందూరు ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ చాలా పెద్ద ఎత్తున గ్రామ దేవతలను కొలుస్తూ మరియు కోరికలను నెరవేర్చాలని చెప్పి మొక్కులు మొక్కుతూ ఈ యొక్క పోతురాజుల విన్యాసాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మీరు దీన్ని చూసి చాలా ఇందూరు ప్రజలు కోరికలు నెరవేర్చుకోవాలని చెప్పి కోరుతున్నాను. బోల్ జగదంబే మాతాకి జై. శతాబ్దాల కాలం నుండి అనాదిగా వస్తున్న హిందూ సాంప్రదాయము మరియు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఆషాఢ మాసంలో ఈ 4-5 వారాలు వస్తున్న ఆదివారాలలో నగరంలో అనేక చోట్ల బోనాల పండుగ, ఒక ఆదివారం రోజున ఊరు పండుగ చేసుకొనడము ఆనవాయితీ. ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా హిందూ ధర్మం దినదినాభివృద్ధి పటిష్టం అవుతూ ఉంది. ఇక్కడ కూడా ఊరు పండుగ ప్రతి సంవత్సరము హిందువులందరూ కూడా అంటే జనాలు పోగై పెద్ద ఎత్తున ఈ ఊరు పండుగను జరుపుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీర్వాదము ప్రతి ఒక్కరిపైన ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి ఉండాలని, ముఖ్యంగా రైతులకు అనుకూలమైన వర్షాలు పడి అతివృష్టి అనావృష్టి కాకుండా రైతులు మంచి పంట పండించాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ రాబోయే రోజులలో హిందూ పండుగలు ఇంకా ఘనంగా చేసుకోవాలని ప్రజలందరికీ కోరుకుంటూ మరొకసారి ఊరు పండుగ శుభ సందర్భంగా సోదర సోదరిమణులకు, చిన్నారులకు, యువకులకు, మీడియా మిత్రులకు శుభాకాంక్షలు, శుభాభినందనలు. ముఖ్యంగా ఈ ఊరు పండుగ కార్యక్రమం నిర్వహిస్తున్న సర్వ సమాజ్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ నగరంలో ప్రతి సంవత్సరం జరపబడుతున్నట్టు సర్వ సమాజ్ ఆధ్వర్యంలో ఈరోజు ఊర పండుగ నిర్వహించడం జరుగుతుంది. దీనికి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇంకా ప్రజలు ఇక్కడ దేవతల ఊరేగింపు కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వర్షాలు బాగా పడి పశు పక్షాలన్నీ సమృద్ధిగా ఉండాలని చెప్పి రైతుల కోసం జరపబడిన పండుగ ఇది. అలాగే ఇంట్లో చిన్న పిల్లలు వాళ్ళు కూడా ఎలాంటి రోగాలు రాకుండా వారిని దేవతలు కాపాడాలని చేసుకునే పండుగ కాబట్టి ఈ పండుగ ముఖ్య ఉద్దేశం ఇది. కాబట్టి ఖచ్చితంగా ఆ దేవుడు కరుణించి నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రతి రైతుకు ఆనందం ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ
మరొక్కసారి ఊర పండుగ శుభాకాంక్షలు నిజామాబాద్ నగర ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. అమ్మవారి ఏదో గ్రామ పండుగ జరుపుకోవడం, ఊర పండుగ జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. మరి 13 దేవతలైనటువంటి 13 రూపాలైనటువంటి అమ్మవారి రూపాలైనటువంటి మత్తడి పోషమ్మ, ముత్యాలమ్మ, అడలి పోషమ్మ, చిలకల చిన్నమ్మ, పెద్దమ్మ, మహాలక్ష్మమ్మ, ఐచేతుల పోషమ్మ, ఈ రకంగా పౌడాలమ్మ, ఈ రకంగా దేవతలందరినీ కూడా నల్లపోసమ్మ, ఈ దేవతలందరినీ కూడా మరి ప్రతిరూపాలు తయారు చేసుకొని ఊరేగింపుగా తీసుకొని దుబ్బకు కానీ, దుబ్బ ప్రాంతంలో కానీ, వినాయక్ నగర్ ప్రాంతంలో కానీ, గోలాన్మాన్ ప్రాంతంలో కానీ, గాజులపేట ప్రాంతంలో కానీ ప్రతిష్ఠించుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా సరి అనే ప్రసాదం యొక్క వితరణ జరుగుతుంది. ఆ ప్రసాదం ఇళ్లలో చల్లుకుంటే పిల్లా జల్లా రోగాల బారిన పడకుండా ఉంటారనేటువంటిది. అదే రకంగా మరి పంట పొలాల్లో చల్లుకుంటే పంటలకు ఎటువంటి రోగాలు రాకుండా సమృద్ధిగా పంటలు వండుతాయి అనేటువంటిది నమ్మకం. మరి ఈసారి అమ్మవారి ఆశీర్వాదంతో ఆహ్లాదకరమైనటువంటి రీతిలో వర్షాలు పడుతూ ఉన్నాయి. మంచి అందరికీ అమ్మవారి ఆశీర్వాదం నిండుగా ఉండాలని మరి హృదయపూర్వకంగా ఇంట్లో ఈ ఊరు నుంచి, ఇందూరు నగరం నుంచి, చుట్టుముట్టు ఊర్ల నుంచి పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా సర్వ సమాజ్ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. మరి మీరు ప్రతి సంవత్సరం పాల్గొంటూ ఉంటారు, ప్రతి సంవత్సరం కూడా మీరు పార్టిసిపేట్ చేస్తూ మరి ఈసారి ఏం కోరుకుంటున్నారు అమ్మవారిని? లోక కళ్యాణం కోసమే ఊర పండుగ నిర్వహించబడుతుంది. అందరి సుఖము, సౌఖ్యము, మరి అరమరికలు లేని వాతావరణము, మరి అందరి ఆయురారోగ్యమే ఇందూరు నగరంలో నిర్వహించిన ఊర పండుగను పురస్కరించుకొని జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురవ్వకుండా చర్యలు చేపట్టారు. నగరంలోని వాహనాలు రాకుండా దారి మళ్లించారు. జిల్లా కేంద్రంలో ఊర పండుగను పురస్కరించుకొని పోలీసు యంత్రాంగం భద్రతా చర్యలు చేపట్టింది. ఊర పండుగలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఊర పండుగ నిర్వహించుకోవాలని నగరంలోని ప్రతి చౌరస్తాలో అమ్మవారి విగ్రహాల వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఊర పండుగను ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని సిపి కల్మేశ్వర్ విజ్ఞప్తి చేశారు. నగర ప్రజలతో పాటు జిల్లా ప్రజలందరికీ సిపి కల్మేశ్వర్ ఊర పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం శాంతి భద్రతల రక్షణ, ట్రాఫిక్ నియంత్రణలో బిజీగా ఉండే ట్రాఫిక్ పోలీసులు సమాజ సేవలో సైతం మేమున్నామంటున్నారు. వాహనదారులు పడుతున్న ఇబ్బందులను చూసి వారు స్పందించారు.
వర్షాకాలంలో తారు రోడ్లకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. వర్షం నీటికి కంకర, తారు కొట్టుకుపోయి గుంతలుగా ఏర్పడతాయి. వీటితో రాత్రి సమయాల్లో వాహనాలు, బైక్లు ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు ఏర్పడుతున్నాయి. అయితే నిజామాబాద్ నగరంలో కురిసిన వర్షాలకు ఆర్ఎన్బి కార్యాలయం ఎదుట మరియు రైల్వే స్టేషన్ ముందు పెద్ద పెద్ద గుంటలు ఏర్పడ్డాయి. ఈ రోడ్డు వెంట వెళ్లే వాహనాలు, ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు వెళ్లడం తీవ్ర ఇబ్బందులకు గురికావడంతో ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, ఇన్స్పెక్టర్ వెంకటనారాయణ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది గుంతల్లో సిమెంట్, కాంక్రీట్ వేసి గుంతలను పూడ్చివేశారు. రుద్రూర్లో బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. వర్గ విభేదాలు మరచిన కాంగ్రెస్ నాయకులు ఏనుగు రవీందర్ రెడ్డి, కాసుల బాలరాజ్, ఎమ్మెల్యే పోచారంతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొనడం ఆసక్తిగా మారింది. రుద్రూర్ మండల కేంద్రంలో ఆదివారం అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ బోనాల పండుగలో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. బోనం ఎత్తిన ముగ్గురు నాయకులు మహిళలతో కలిసి ఊరేగింపులో ముందుకు సాగారు. అనంతరం గ్రామ దేవతలకు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఇదిలా ఉండగా రెండు వర్గాలుగా చీలిపోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్న ముగ్గురు నాయకులు ఒకే వేడుకలో కలిసి పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా గ్రామ దేవతల ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అనంతరం మహిళలు గ్రామంలో గల మహాలక్ష్మి అమ్మవారికి, పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బోధన్ మాజీ మున్సిపల్ చైర్మన్ సునీతా దేశాయ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఆర్ దేశాయ్, గ్రామ మాజీ సర్పంచ్ ఇందూర్ చంద్రశేఖర్, పత్తి లక్ష్మణ్, పత్తి రాము, బద్దం సంజీవ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ కుల సంఘాల పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఎల్లమ్మ తల్లి బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలు ఎత్తుకొని పాత బాన్సువాడ నుండి కోటగల్లి ఎల్లమ్మ గుడి వరకు ఊరేగింపుగా నిర్వహించారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు ఈ ఊరేగింపులో పాల్గొని బోనం ఎత్తుకున్నారు. ఆలయానికి ఊరేగింపుగా చేరుకొని ఎల్లమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి బోనాలు, నైవేద్యాలను సమర్పించారు. తెలంగాణ సంస్కృతికి అద్దం పడుతూ నిర్వహించిన ఈ వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రతి ఒక్కరికి మార్గదర్శి గురువు అని బిచ్కుంద బసవలింగ శివాచార్య శ్రీ సోమలింగ శివాచార్య అన్నారు. మనిషి జీవితానికి సార్థకత గురువుతోనే అని స్పష్టం చేశారు. గురువు లేని విద్య వ్యర్థమైందన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావంతో ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ ధర్మాన్ని రక్షిస్తూ జీవించాలని ఆయన సూచించారు. నందిపేట మండల కేంద్రంలోని నందిగుడి ప్రాంగణంలో వీరశైవ జంగమ సమాజ్ నందిపేట వారి ఆధ్వర్యంలో గురు మార్గదర్శనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బిచ్కుంద బసవలింగ శివాచార్య శ్రీ 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 సోమలింగ శివాచార్య పాల్గొన్నారు. వీరికి లింగాయత్ సభ్యులు ఘనంగా స్వాగతం పలికి నందిగుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామీజీకి భక్తులు పాదపూజ చేశారు. ఈ సందర్భంగా సోమలింగ శివాచార్య మాట్లాడుతూ గురు యొక్క విశిష్టత, జీవన విధానం గురించి ప్రవచనాలు చేశారు. గురువు దైవంతో సమానమని, ప్రతి ఒక్కరికి మార్గదర్శి గురువు అని అన్నారు. మనిషి జీవితానికి సార్థకత గురువుతోనే అని స్పష్టం చేశారు. గురువు లేని విద్య వ్యర్థమని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావంతో ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ ధర్మాన్ని రక్షిస్తూ జీవించాలని, అప్పుడే మనిషి జీవితానికి సార్థకతను సూచించారు. గురు మార్గదర్శనం ప్రతి ఒక్కరికి గురువు అనేటువంటి ఆవశ్యకం కాబట్టి అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ. అందుకొరకు ప్రతి ఒక్కరికి కూడా గురులేనిటువంటి విద్య గుడ్డి విద్య కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన జీవితం ఎట్లుండాలి, ఆచార విచారం ఎట్లుండాలి, దీనిపై ఈరోజు సవిస్తారంగా చర్చించడం జరిగింది. ప్రతి ఒక్కరూ మానవ జన్మెత్తిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా సంస్కారవంతంగా, ఆచారవంతంగా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అదే ప్రకారంగా ధర్మో రక్షతి రక్షిత, మన ధర్మం అనేటువంటిది మన ధర్మాన్ని రక్షించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధర్మాన్ని ఆచరిస్తూ సమాజ సేవం కొరకు, దేశ సేవం కొరకు, రాష్ట్ర సేవ కొరకు మనం ఈ జీవితం చాలా అమూల్యమైనటువంటి జీవితం ఉంది కాబట్టి దీన్ని మనము సద్వినియోగపరచుకోవాలి. వృధా చేయకుండా భగవత్ చింతనలో, భగవన్నామస్మరణ నుండి మన జీవితాన్ని శివమయంగా చేసుకోవాలని ఈరోజు భవ్య దివ్యమైనటువంటి నందిపేట గ్రామంలో మరి నందిగుట్ట శివ దేవాలయంలో మరి ఈరోజు భవ్యమైనటువంటి కార్యక్రమం గురు మార్గదర్శనం ఎట్లా ఉండాలి అనేటువంటిది గురువు చూపించినటువంటి దారిలో మనం నడిచి మన జీవితాన్ని శివయంగా చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు
ఆషాఢమాసం అంటేనే బోనాల పండగ అని చెప్పక తప్పదు. అంతేకాకుండా ఆషాఢమాసం ఆదిశక్తి వైభవ విన్యాసానికి సంకేతం. వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రకృతి సిరి సంపదలతో విలసిల్లాలనే జగదాంబకు బోనాలు సమర్పిస్తారు. బోనం అంటే భాగ్యోదయమైన దైవత్యానికి సంకేతం. అందుకే ఆషాఢమాసంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. నిజామాబాద్ నగరం ఆర్మూర్ రోడ్లోని అల్లోలా టవర్స్లో ఆదివారం నాడు బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. అపార్ట్మెంట్ వాసులు ఉదయం బోనాలు తీసుకుని గూపన్పల్లి పోచమ్మ తల్లి ఆలయానికి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. కమ్మర్పల్లి మండలం నర్సాపూర్ ప్రభుత్వ పాఠశాలలో గదుల కొరతతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గ్రామస్తులంతా ఏకమై ప్రైవేట్ పాఠశాలలను కట్టడి చేసి సర్కారు బడి పరిరక్షణకు పాటుపడుతున్న అధికారులు సమస్యను పరిష్కరించకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కమ్మర్పల్లి మండలం నర్సాపూర్ ప్రభుత్వ పాఠశాలలో అదనపు గదులు లేకపోవడంతో విద్యార్థుల చదువులకు అవరోధంగా మారింది. ఇరుకు గదులలో విద్యాభ్యాసం చేస్తూ ఇబ్బంది పడుతున్నారు. ఎల్కేజీ నుండి 5వ తరగతి వరకు సుమారు 100 వరకు విద్యార్థులకు గాను 4 తరగతి గదులే అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్క గదిలో 2 తరగతులను నిర్వహిస్తున్నారు. దీంతో పాఠ్యాంశాలు అర్థం కావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం అనేక సౌకర్యాలు కల్పిస్తున్నా మారుమూల ప్రాంతాలలో మాత్రం విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడంపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గ్రామంలో తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని గ్రామస్తులంతా సమిష్టిగా నిర్ణయించుకున్నారు. ఈ మేరకు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. అయినప్పటికీ తరగతి గదుల కొరతను తీర్చేందుకు అధికారులు చర్యలు చేపట్టకపోవడంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా తరగతి గదులు నిర్మించాలని కోరుతున్నారు. నా పేరు సుదీష్ణ, నేను 5వ తరగతి చదువుతున్నాను. మాకు గదుల వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. 8 తరగతులు ఉన్నాయి, 4 గదులు మాత్రమే ఉన్నాయి. మాది ఎంపీపీఎస్ నర్సాపూర్. జి రాధాకృష్ణన్, హెడ్ మాస్టర్ ఎంపీపీఎస్ నర్సాపూర్. నేను 2015 నుంచి ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా కొనసాగుతున్నాను. మా పాఠశాలలో 2012 నుంచి నర్సరీ నుంచి 5వ తరగతులు కానీ కేవలం మా పాఠశాలలో 4 గదులు ఉండడం వల్ల 8 తరగతులు కొనసాగించడం చాలా కష్టంగా ఉంది. ఒక్కొక్క రూమ్లో 2 క్లాసులను కూర్చోబెట్టి విద్యను బోధించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులు స్పందించి అదనపు గదులను మాకు ఇప్పించినట్లయితే పాఠశాలలో పిల్లలకు చక్కనైన విద్యను అందించడానికి మేము ప్రయత్నం చేస్తాము. గత 2012 నుంచి ఇంతవరకు ఏ ఒక్క విద్యార్థి కూడా ప్రైవేటు పాఠశాలను పోనీయకుండా, ఏ ఒక్క ఆటోను బస్సును కూడా ఊళ్ళోకి రానియకుండా గ్రామ కట్టుబడితోటి పాఠశాలను అభివృద్ధి బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్,
అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. గోవిందపేట్ గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో గ్రామ దేవతలకు గంగా జలాభిషేకం చేశారు. గంగపుత్రులు సాంప్రదాయబద్ధంగా వలలతో ఊరేగింపు నిర్వహించగా వనభోజన కార్యక్రమాన్ని బంధుమిత్రులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఆర్మూర్ మండలంలోని గోవిందపేట్ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గంగా జలంతో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పు వాయిద్యాలతో గంగపుత్రులు వలలతో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా గ్రామ పొలిమేర వద్ద గల గ్రామ దేవతల ఆలయాలకు చేరుకున్నారు. అనంతరం గ్రామంలోని అన్ని కుల సంఘాల వారు వనభోజన మహోత్సవాన్ని సమిష్టిగా నిర్వహించారు. పొలిమేర వద్ద ఉన్న పచ్చని వాతావరణంలో బంధువులతో కలిసి సాయంకాలం వరకు సంతోషంగా గడిపారు. గ్రామాభివృద్ధి కమిటీ సభ్యుడు సాయిరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో పాడి పంటలు సమృద్ధిగా పండి పిల్లా జల్లలతో సుఖ సంతోషంగా ఉండాలని గ్రామ దేవతలకు పూజలు చేశామని తెలిపారు. గత కొన్ని సంవత్సరాల నుండి పోచంపట్ నుండి గంగాజలం తీసుకొచ్చి గ్రామ దేవతలను అభిషేకించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. అనంతరం పోచమ్మ తల్లికి మహిళలు ఓడిబియ్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రొక్కం సాయిరెడ్డి, కసిరెడ్డి సాయిరెడ్డి, అంతిరెడ్డి భోజన, చింతలూరు సాయిలు, మాజీ వైస్ ఎంపీపీ గంగాధర్, గొల్లబొడ్డు భాస్కర్, కసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మా గ్రామంలో పట ఆ యొక్క గంగాజలాలను తీసుకొచ్చేసి గోవిందపేట గ్రామంలో పట గంగాజలాలను తీసుకొచ్చేసి ప్రతి ఒక్క మందిరంలో పట ఈ యొక్క గంగాజలాలన్నటువంటి అభిషేకిస్తూ ప్రతి ఒక్క పాడి పంట గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఆ యొక్క ప్రతి ఒక్క గ్రామ దేవతకు ఈ యొక్క నీళ్లతో అభిషేకం చేస్తూ పాడి పంట అదేవిధంగా సమృద్ధిగా వర్షాలు కురవాలని చెప్పేసి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ యొక్క నీళ్లను తీసుకురావడం జరిగింది. అట్లనే ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్క దేవతలకు కూడా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ యొక్క నీళ్లతో అభిషేకం చేస్తూ ఈ యొక్క పూజా కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమం నగరంలోని కంఠేశ్వర్ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఊర పండుగను ఘనంగా నిర్వహించారు. గత 50 సంవత్సరాల నుండి తమ ప్రాంతంలో ఊర పండుగను జరుపుకుంటున్నామని అధ్యక్షుడు రవి తెలిపారు. పోతరాజుల విన్యాసాల మధ్య ఊర పండుగను ఘనంగా నిర్వహించారు. నగరంలోని కంఠేశ్వర్లో ఊర పండుగను కంఠేశ్వర్ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విగ్రహానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి జంతు బలి ఇచ్చారు. డప్పు వాయిద్యాల మధ్య పోతరాజుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం కంఠేశ్వర్ ప్రాంత వాసులంతా అమ్మవారికి మొక్కులు తీర్చుకొని తమని సుఖ సంతోషాలతో ఉంచాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా కంఠేశ్వర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రవి మాట్లాడుతూ గత 50 సంవత్సరాల నుండి ఊర పండుగ రోజు తమ ప్రాంతంలో ఊర పండుగను ఘనంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ప్రజలు అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం బోనాల పండుగలు నిర్వహిస్తాం. ఇది బోనాల పండుగ నిర్వహిస్తాం కాబట్టి ఇంటి సభ ఇంటి బోనాల ఊర పండుగకు మీరు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఇక్కడ మీడియా వారికి కానీ ఇక్కడ వచ్చిన ప్రతి మిత్రులకు పేరు పేరున వందనాలు తెలుపుతున్నాము. ఈ పండుగ ఘనంగా ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటాం. అదేవిధంగా ఈ కంఠేశ్వర గ్రామంలో గ్రామ దేవతలు ఎల్లకాలం ఈ గ్రామాన్ని చల్లగా చూసుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం వచ్చిన అమ్మవారిని వేడుకుంటున్నాం. కావు పిల్లలు గడ్డం కుండలు యాటాపోతులు యాపారిల్లలు కుకిలమ్మై సాచి తోటి ఉసగొలిపే ఊదు పొగలు గణగణ గంటల మోతలు దనదన డప్పుల దరువులు గడగడ గాతలు పెట్టే పైన్లోళ్ళ పెడ బొబ్బలు 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 గండి బోనం దీతుమే దేవతుల పోషవ్వకు నిండొక పొద్దులు పడుతుమే గోల్కొండ ఎల్లమ్మకు ప్రజా సమస్యలను అనునిత్యం వార్తా కథనాల ద్వారా ప్రభుత్వానికి చేరవేస్తూ పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టుల పాత్ర సమాజంలో ఎంతో కీలకమైందని మాజీ టీసీఎస్ అధ్యక్షుడు విఠల్ గౌడ్ అన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని ఆయన కోరారు.
ఇటీవల ఉమ్మడి కోటగిరి మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నికైంది. ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా సాయిబాబా గౌడ్, ఉపాధ్యక్షుడు కృష్ణకుమార్, కోశాధికారి అనిల్, గౌరవ అధ్యక్షుడు రాము, సలహాదారునిగా రాములు ఎన్నికయ్యారు. మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గౌడ కుల సంఘం పెద్దలు శాల్వాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ టీసీఎస్ ప్రెసిడెంట్ విఠల్ గౌడ్ మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైందని అన్నారు. ప్రజల పక్షాన నిలబడి అవినీతిని వెలికితీస్తూ సమాజ హితానికి పాటుపడడంలో జర్నలిస్టులు ముందు వరుసలో ఉంటారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీసీఎస్ అధ్యక్షుడు శంకర్ గౌడ్, శ్రీధర్ గౌడ్, బి వెంకగౌడ్, శ్రీధర్ గౌడ్, సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కోటగిరి గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా జర్నలిస్టు సంఘానికి సన్మాన కార్యక్రమం ఏర్పడడం జరిగింది. జర్నలిస్టు నూతనంగా ఎన్నికైన సాయిబాబా గౌడు మరియు ఆయనతో పాటు అధ్యక్ష కార్యదర్శి వర్గానికి సభ్యులకు మేము ఈరోజు గౌడ సంఘం నుంచి సన్మాన సభ ఏర్పడడం సంతోషకరంగా ఉంది. ఈ సన్మాన సభ వీళ్ళు మరి ప్రజల కోసం ప్రజలను చైతన్యపరుస్తూ ఎన్నో ప్రజలకు మెసేజ్ చేయడం జరుగుతుంది ఈ ప్రెస్ ద్వారా. కాబట్టి ఈ మంచి ప్రెస్ అనేది ఒక మంచి స్థాయిలో ఉన్న సభ్యులు కాబట్టి వాళ్ళకి ఈరోజు మేము ఇక్కడ గౌడ సంఘంగా సన్మానం చేయాలని కోటగిరి అందరం గౌడ్సు అధ్యక్షులు కార్యదర్శులు మేము కూడా మా కంటి తరపు నుంచి అనుకొని కోటగిరి మండల గౌడ సంఘంగా ఈరోజు సన్మాన సభ ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ పోచమ్మ చిలకలమ్మ తల్లి నూతన విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో బోనాలను ఊరేగించి గ్రామ దేవతలకు సమర్పించారు. డిచ్పల్లి మండలంలోని నడుపల్లి శివార్లో గల గాంధీనగర్ కాలనీలో పోచమ్మ తల్లి, చిలకలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని శివాలయం నుండి విగ్రహాలను ఊరేగించి ఆలయాల్లో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గాంధీనగర్లో డప్పు చప్పుల మధ్య బోనాలను ఊరేగించి అమ్మవార్లకు సమర్పించారు. ఈ సందర్భంగా నడిపల్లి మాజీ సర్పంచ్ అంజయ్య మాట్లాడుతూ గాంధీనగర్ కాలనీలో మహాలక్ష్మి, భూదేవి ఆలయం ఉందని, పోచమ్మ, చిలకలమ్మ తల్లి గ్రామ దేవతలు లేనందున గాంధీనగర్ యువకులు, పెద్ద మనుషులు అందరూ కలిసి నూతనంగా గ్రామ దేవతలను ప్రతిష్ఠించుకున్నామని తెలిపారు. అమ్మవారి దయతో గ్రామస్తులంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. బైన్సా పట్టణంలో గట్టు మైసమ్మ తల్లి బోనాల పండుగను భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ఎమ్మెల్యే రామారావు పటేల్ ఈ వేడుకలో పాల్గొని బోనమెత్తి అమ్మవారికి సమర్పించారు. బైన్సా పట్టణంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. స్థానికులు బోనాలను అందంగా అలంకరించి భక్తి శ్రద్ధలతో ఊరేగించారు. ఈ వేడుకలకు హాజరైన ముదోలి ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ బోనమెత్తుకుని ఊరేగింపులో ముందుకు సాగారు. డప్పు చప్పుల మధ్య ఈ ఊరేగింపు గట్టు మైసమ్మ ఆలయానికి చేరుకుంది. అనంతరం మైసమ్మ తల్లికి బోనాలు, నైవేద్యాలు సమర్పించారు. ఎమ్మెల్యే రామారావు పటేల్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని వేడుకున్నారు. అమ్మవారి దయతో వర్షాలు పుష్కలంగా కురవాలని, పంటలు బాగా పండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఆయన వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ బి గంగాధర్, బీజేపీ సీనియర్ నాయకులు సతీష్ రావుతో పాటు స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మైసా పట్టణంలో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ ప్రతి ఒక్క హిందూ బాంధవులు అక్కడ ఉన్న గ్రామ దేవతకు పూజ చేసి చెడు పొడుగుల నుంచి, వర్షకాలం నుంచి రైతు సోదరులకు కాపాడని బోనాల పండుగ చేసుకుంటాం. ఈ పండుగ మన తెలంగాణలో ప్రఖ్యాతంగా ఉంది. తెలంగాణ సంస్కృతి, తెలంగాణ పండుగలు కాపాడాలంటే ప్రతి ఒక్క మన హిందువులు ఈ పండుగ చేసే అవసరం ఉంది. ఆషాఢ మాసంలో, చివరి ఆషాఢ మాసంలో ఈ పండుగ జరుగుతుంది. ఈ పండుగ రోజు ప్రత్యేకంగా ఉంది అంటే ఏదైతే మన గ్రామ దేవత ఉంది, ఆ గ్రామ దేవతకు పూజ చేసి ఒక ఆశీర్వాదం తీసుకుంటారు. అమ్మ వచ్చే పాడే పంట మాకు మంచిగా పండాలి,
మంచి ఆరోగ్యంతో ఉండాలి, రైతు సోదరులు బాగా ఉండాలని ఆ మాతాన్ని కోరుకుంటాం. అదేవిధంగా ఈరోజు మా బైత పట్టణంలో ఏదైతే మేము గట్టు పైశం అనేది మాకు ప్రఖ్యాతమైన మా దేవత ఉంది, గ్రామ దేవత ఉంది. దానికి ఈరోజు మా సోదరులతో మన మల్లేష్ గారు అనుకోండి, మా మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ గారు అనుకోండి, నా కౌన్సిలర్స్ అనుకోండి, మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కలిసి ఈరోజు మన మైసమ్మ దర్శనం చేసుకున్నారు. నేను ఒకటే మైసమ్మ తల్లి కోరుకుంటాను, మా ముదోల్ నియోజకవర్గంలో ఏదైతే రైతు సోదరులు ఉన్నారో సుఖ సంతోషంతో ఉండాలి, పాడే పంట మంచిగా ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలి, ఐశ్వర్యంతో ఉండాలని కోరుకుంటాను. ఎటువంటి ఆపదలు వచ్చినా ఈ బైత పట్టణంలో మా మైసమ్మ తల్లి కాపాడాలని ఆ మైసమ్మ తల్లిని కోరుకుంటున్నాను. అదేవిధంగా కొన్ని సంవత్సరాల నుంచి ఎక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఖచ్చితంగా నేను 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి ఆషాఢ మాసం కూడా పండుగ వస్తాను. నేను వచ్చిన తర్వాత కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ఆశయాలను కొనసాగిద్దామని సిపిఐ ఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఆయన చూపిన పోరాట స్ఫూర్తితో బలమైన విప్లవోద్యమ నిర్మాణానికి పూనుకుందామని ఆయన అన్నారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని కుమార్ నారాయణ భవన్లో కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ 50 ఏళ్లు విప్లవోద్యమంలో ప్రజల కోసం ఎనలేని త్యాగం చేశారని సిపిఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి ప్రభాకర్ అన్నారు. ఆయన నమ్మిన సిద్ధాంతం సోషలిజం కోసం కార్యకర్తలు ప్రజలు పోరాడాలన్నారు. సిపిఐఎంఎల్ మాస్లైన్ కేంద్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్, ఎక్స్ అఫిషియో మెంబర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాయల అకాల మృతితో ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సంతాప సభలో వి ప్రభాకర్ మాట్లాడుతూ రాయల చంద్రశేఖర్ బాల్యం నుండే ఉద్యమాల బాటలో నడిచాడన్నారు. ఆనాటి నుండి నేటి వరకు 50 ఏళ్ల పాటు విప్లవోద్యమంలో కొనసాగాడని ఆయన తెలిపారు. 1972లో విద్యార్థి సంఘం ఎన్నికల్లో సహాయ కార్యదర్శిగా గెలిచి పీడీఎస్సీలో ఎన్నో ఉద్యమాలు నిర్వహించిన ఆయన 1975లో ఎమర్జెన్సీ కాలంలో రహస్య జీవితం గడిపి పార్టీ ఇచ్చిన పనిలో భాగంగా ఏజెన్సీ ప్రాంతంలో భాగంగా దళాల్లో పనిచేస్తూ పోడు భూముల కోసం పోరాటాలు చేశారన్నారు. నమ్మిన సిద్ధాంతాలు, ఆశయాల కోసం కార్యకర్తలు, ప్రజలు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాస్లైన్ రాష్ట్ర నాయకులు దేవారం, రామకృష్ణ, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో రైతు సంఘానికి అధ్యక్షుడిగా నేను ప్రధాన కార్యదర్శి ఉన్న తర్వాత రోజు ఉదయం ఫోన్ వస్తాయి. నేను చేయకపోతే తను ఫోన్ చేసి మర్చిపోయావా, ఇలా ఏమైతుంది అని చెప్పేసి కోపం వచ్చిందా, తీవ్రమైన ఆవేదన వచ్చింది కాబట్టి తీవ్రంగా తన ఆలోచన పడ్డాడు, మానసికంగా కూడా దెబ్బతిన్నదని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. దేని విషయంలో అంటే పార్టీ సైద్ధాంతిక విషయాల్లో స్ట్రగుల్ చేశాడు. దశాబ్దాల కాలంగా ఇళ్లకు రాని అని చెప్పి నిండు సుమ్మడిగా ఉన్నప్పుడు ఇదే సీసీఎంలో మా మీద రాజేస్తున్న వాళ్ళు కమిటీలో ఉండొద్దు, ఇల్లెందుకు రావద్దు, ఒక పెళ్లి పైన తప్పు పట్టడం, ఆ రకమైన ఇది ఆర్థిక ఇబ్బందులు తనకు కానీ ఏదేమైనా మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది, చూడాల్సింది తన పట్టుదలని, తను చేసుకున్న ఒక ప్రాంతంలో నాకు జనంతో బాగా సంబంధాలు ఉన్నాయి, మాస్ లీడర్ అయినాను, నేను అందరూ ఇక్కడ గుర్తిస్తారు అని ఆర్మూర్కి వెళ్ళి హైదరాబాద్ ప్రభాకర్ అంటే ప్రభాకర్ ఇంత ఈజీగా ఒప్పుకోడు. మళ్ళీ పైన కొత్త సంవత్సరం చేయాలి కదా అడిగి అని చెప్పేసి అంటే ఒప్పుకోడు. ఎందుకు చెప్తున్నానంటే దానికి లేదు. ఎక్కడున్నా విప్లవోద్యమం, ఎక్కడున్నదే కర్తవ్యాలు, కష్టపడదాం. ఈ 70 సంవత్సరాలు వేసుకొచ్చేసరికి కొంత ఆలోచనలో ఇబ్బంది వచ్చింది. అందుకని కామ్రేడ్స్, మనం మార్క్స్ జీవితం చూసినా లేదు, ఏ విప్లవకాల జీవితాలు చూసుకున్నా, ఇప్పుడు మనం అందరం ఒకే కుటుంబ సభ్యులుగా ఉన్న మన కుటుంబాల్లో కూడా ఆర్థిక ఇబ్బందులు లేకుండా మనం లేవు. ఒకళ్ళ పిల్లలు మంచిగా చదువుకొని ఉద్యోగం చేసుకునే వాళ్ళు కావచ్చు, ఒక పిల్లలు ఉద్యోగం చేయకపోతే వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు. కమ్యూనిస్ట్ పార్టీ పరుపులతో పంట పెట్టని చెప్పేసి మనం చెప్పుకొని రాలేదు, నాన్న మీద మంటనే వచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీలో ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం.
నగరంలోని నామదేవాడ శాఖ దళిత కళ్యాణ్ సమితి అధ్యక్షురాలు కల్పనబాయి కుమారుడు అఖిల్ అనారోగ్యంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే డాక్టర్లు పరీక్షించి పెద్ద పేగుకు రంధ్రం పడిందని, అత్యవసరంగా సర్జరీ చేయాల్సి ఉందని చెప్పడంతో ఆమె ఆర్థిక పరిస్థితి తెలుసుకుని దళిత కళ్యాణ్ సమితి జిల్లా శాఖ స్పందించి ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పడంతో పాటు తమ వంతుగా కొంత ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దౌలత్ చక్రి, ప్రధాన కార్యదర్శి రామచంద్ర గైక్వాడ్ తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ బోనాల పండుగను నిర్వహించారు. తొలిసారిగా గౌడ కులస్తులు ఎల్లమ్మ బోనాల ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. రామాలయం నుండి ఎల్లమ్మ గుడి వరకు బోనాలను ఊరేగించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం పెద్దలు మాట్లాడుతూ రేణుకా ఎల్లమ్మ తల్లి బోనాలను తొలిసారిగా నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాన్ని సమిష్టిగా జరుపుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. బోధ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ బిళ్ల రామ్మోహన్ జన్మదిన వేడుకలు నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన బిళ్ల రామ్మోహన్ తర్వాత తన స్వగ్రామంలోని బాల త్రిపుర సుందరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామస్తులతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. అనంతరం రామ్మోహన్ను గ్రామస్తులు శాల్వాతో ఘనంగా సన్మానించారు. తదనంతరం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ నాయకులు, పలు గ్రామాల నుండి వచ్చిన నాయకులు, కార్యకర్తల మధ్య జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు రామ్మోహన్ను ఘనంగా సన్మానించారు. తన చిన్ననాటి స్నేహితులు, సన్నిహితుల మధ్య పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు ఈరంటి లింగం, ఎడపల్లి జైతాపూర్ సింగిల్ విండో అధ్యక్షులు పోలం అల్కారెడ్డి, కరటూరి నారాయణ చౌదరి, ఉపాధ్యక్షుడు గాంధారి అనిల్ రెడ్డి, కుర్నాపల్లి ఉప సర్పంచ్ నిమ్మపల్లి మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంగరంగ వైభవంగా సాగిన ఇందూరు ఊర పండగ, సరికోసం ఎగబడిన జనం, స్వల్ప ఉద్రిక్తత, గ్రామ దేవతల ఆలయాల్లో నూతన విగ్రహాల ప్రతిష్టాపన. బాన్స్వాడ నియోజకవర్గంలో ఘనంగా బోనాల పండగ, విభేదాలను పక్కన పెట్టి బోనమెత్తిన ముగ్గురు హస్తం నేతలు, గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. రోడ్డు ప్రమాదాల నివారణపై ట్రాఫిక్ పోలీసుల నజర్, వాహనదారుల ఇబ్బందులపై స్పందించిన ఏసీపీ నారాయణ. రోడ్లపై ఏర్పడ్డ గుంతలను సిమెంట్, కాంక్రీట్తో పూడ్చివేత. ఆషాఢ మాస వేడుకలతో గ్రామాల్లో నెలకొన్న సందడి, బోనాలను ఊరేగించి నూతన విగ్రహాల ప్రతిష్టాపన, వనభోజన మహోత్సవంలో బంధుమిత్రులతో కలిసి విందు ఆరగింపు. నందిపేటలో ఘనంగా గురు మార్గదర్శన కార్యక్రమం, శ్రీ సోమలింగ శివాచార్యకు పాదపూజ నిర్వహించిన వీరశైవ జంగమ సమాజ్ సభ్యులు, గురువు విశిష్టతను వివరించిన స్వామీజీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.